సిలువలో వేలాడే, నీ కొరకే సిలువలో వేలాడే. యేసు నిన్ను పిలచుచుండే, ఆలస్యము నీవు చేయకుము. యేసు నిన్ను పిలచుచుండే. దేవునికి స్తోత్రాలు. మీ అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరొక్కసారి మీ అందరికీ యేసయ్య నామములో వందనాలు. ఇంతవరకు మనం చక్కగా పాటలు పాడి ప్రభు నామాన్ని మహిమపరుచుకున్నాం. ప్రార్థనల ద్వారాను, పాటల ద్వారాను, ఆరాధన ద్వారా ప్రభు నామాన్ని మహిమపరుచుకున్నాం. మనం ఎంత ప్రభువును స్తుతించినా తక్కువే. మన జీవితంలో ప్రభు చేసే ప్రతి కార్యక్రమం, ప్రతి మేలు, ఏమిచ్చినను కూడా మనం ఆయన రుణాన్ని తీర్చలేము. ప్రతి మనిషి జీవితంలో రోషం అనేది ఉండాలి. రోషంగా బ్రతకాలి. దేవుని మందిరానికి వచ్చే విషయంలో కూడా రోషంగానే ఉండాలి. ఇక్కడ ఎవరు బలవంతం చేయరు. ఎందుకు రాలేదు అని ఎవరు బలవంతమో చేయరు. రాకపోతే నష్టపోయేది నువ్వు, వస్తే మేలు అనుభవించేది నువ్వే. బైబిల్లో ఎన్నో మాటలు రాయబడి ఉన్నాయి. అవి చదివినప్పుడు మన జీవితానికి ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి, ఆశీర్వాదాన్ని కలిగిస్తాయి. దైవజనుడు పౌలు గారు హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 10వ వాక్యంలో అక్కడ కొన్ని మాటలు తాను తెలియచేస్తున్నాడు. ఏంటో ఆ మాటలు మనం చూద్దాం. ఎవని నిమిత్తము సమస్తమును ఉన్నాయో, ఎవని వలన సమస్తమును కలుగుచున్నాయో, ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుటకుగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేయుట ఆయనకు మాత్రమే తగును. ఆయనకు మాత్రమే తగును. ప్రైజ్ ది లార్డ్. ఈ చదవబడినటువంటి విషయంలో దైవజనుడు పౌలు గారు చాలా చక్కగా చెప్తున్నాడు. ఈ ప్రార్థనలు కావచ్చు, ఈ సేవ పరిచర్య కావచ్చు, భూమి మీద నడిపించబడుతున్న మనుషులు కావచ్చు, జంతువులు కావచ్చు, పశువులు కావచ్చు, ఇవన్నీ ఎవని నిమిత్తము కలుగు చేయబడ్డాయో బైబిల్లో మనకు తేటగా తెలియచేస్తుంది. ఇక్కడ ముఖ్యంగా యేసయ్య చెప్పింది మనుషులను గురించి మాత్రమే చెప్తున్నాడు. ఓ బర్రెనో, గొర్రెనో, ఆవునో, ఎద్దును గురించి చెప్పట్లే ఇక్కడ. యేసయ్య మనుషులను గురించినటువంటి విషయాల్లో దైవజనుడు పౌలు తాను అనుభవించిన విధానాన్ని బట్టి ఈ సమస్తమును ఎవరి ద్వారా కలిగిందనేది ఆయన చక్కగా చెప్పాడు.
అందుకని ఇక్కడ అంటున్నాడు, ఎవని నిమిత్తము సమస్తమును ఉన్నాయో, ఎవని వలన సమస్తమును కలుగుచున్నాయో ఆయన అనేకులైన కుమారులకు మహిమకు తెచ్చుచున్నాడు అని. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ కూర్చున్న ప్రతి వారు కూడా యేసయ్య నామ మహిమార్థమై, ఆయన మహిమార్థమై మీరు దేవుని సన్నిధిలో నిలబడాలి. ఆయన మహిమార్థమై ఆయన సాక్షిగా ప్రతివాడు నిలబడాలి, జీవించాలని దేవుని వాక్యం మనకు తెలియచేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మా ఏరియాలో అడవిలో ఉంటారు కొంతమంది మనుషులు. వాళ్ళు ఇల్లు కట్టేటప్పుడు మధ్యలో ఒక కర్ర పెడతారు. దాన్ని ఏమంటారండి? నిట్టాడి అంటారు. దాన్ని పెట్టి ఆ తర్వాత కర్రలన్నీ సైడ్ చుట్టూ నిలబెట్టినటువంటి కర్రలను బట్టి వాటి మీద వేసి ఇల్లు వేస్తారు, కడతారు, గుడిసెలాగా కడతారు. ఆ తర్వాత కొండగడ్డితోనో లేకపోతే కంది కట్టి ఏదో తీసుకొచ్చి కప్పుకుంటారు, కాలాన్ని గడిపిస్తూ ఉంటారు. వాళ్ళకు తెలిసింది ఏంటంటే అది ఒకటి మాత్రమే. మధ్యలో కర్ర పెట్టి కడితేనే ఇల్లు, మధ్యలో కర్ర పెట్టకపోతే అది ఇల్లు కాదు అనేది వాళ్ళకు తెలుసు. ప్రభుత్వం వారు వాళ్ళని ఏం చేశారంటే, ఈ సిటీలో ఉన్న నాగరికతను వాళ్ళని చూపించాలి, ఇదిగో ఈ విధంగా మీరు కూడా బ్రతకాలి అని చెప్పి వాళ్ళందరినీ సిటీకి తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు తీసుకొని వెళ్తుంటే వాళ్ళ వెనకాల సరసర వెళ్ళిపోయారంట. వెనక ముందు చూడకుండా సరసరగా వెళ్ళిపోయారు. కలెక్టర్ ఆఫీసులోకి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత అందరికి కుర్చీలు వేసి కూర్చోబెడితే కుర్చీలో కూర్చోలా, కింద కూర్చున్నారు అందరూ. ఈరోజు అంటే వాళ్ళు కుర్చీ వేసారు కాబట్టి కూర్చుంటారు. రేపటి నుంచి మనకి ఎవరు కుర్చీ వేస్తారు? అందుకని మేము కిందనే, చెప్పండి, మేము కిందనే కూర్చుంటామని కిందనే కూర్చున్నారు. కూర్చున్న తర్వాత ఒకడు కూర్చున్న వాళ్ళలో ఒకడు ఏం చేశాడంటే పైకి చూశాడండి. ఈ కింద కూర్చున్నవాడు ఒకడు పైకి చూసి వాడికి ఆలోచన వచ్చింది, ఇల్లు కడితే కర్ర నిలబెడతాం, చుట్టూ కర్రలు ఉంటాయి, సొబొట్టు ఉంటాయి, అది ఇల్లు, దీనికి ఏం కర్ర కూడా లేదు, ఒక్క నిట్టాడి కూడా లేదు, ఎదిగిన పడితే మనమందరం చస్తామని ఆలోచన చేసి పక్కన ఉన్న వాళ్ళందరికీ చెప్పేశాడు. వాళ్ళు ఏకంగా భయపడి అక్కడి నుంచి లేచి బయటికి పరుగో. ఏంటి సంగతి అని అడిగితే వాళ్ళు అప్పుడు చెప్పారంటయ్యా, ఇంత పెద్ద ఇల్లు కట్టారు, కనీసం ఒక నిట్టాడైనా పెట్టారా మీరు? ఏంటండి, కొందరి స్వభావాలు ఎలా ఉంటాయంటే ప్రభుని నమ్మి ప్రభు మార్గంలో నడిపించబడుతూ కూడా లోకానుసారమైనటువంటి ఆలోచన కొందరిలో చావట్ల, స్థితి మారట్లేదు, పద్ధతులు ప్రవర్తనలు అనేది మారట్ల. సిటీలో ఉన్న నాగరికతను వాళ్ళని చూపించి జనజీవనంలో కలిసి మనిషి ఎలా బ్రతకాలో నేర్పించాలని వాళ్ళని తీసుకొచ్చిన వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ బుద్ధులు మారాయా? చెప్పండి, మారాయా? పోనీ మీరు మారారా? నేను అడుగుతున్నాను. మనం గమనించాలి, మనల్ని మనమే అనుకోవాలి, మనం మారామా అనే ఒక ఆలోచన ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో దైవజనుడైన పౌలు గారు చెప్పినటువంటి విషయాన్ని మనం గమనించినట్లయితే, సమస్తమును ఎవని నిమిత్తము సమస్తమును ఉన్నాయో, ఎవని వలన సమస్తమును కలుగుచున్నాయో
ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా. ఏంటండి, ఏం చెప్తున్నాడు ఆయన? అనేకులను తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణంగా చేయుటకు ఆయనకు మాత్రమే, చెప్పండి, ఆయనకు మాత్రమే తగును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చెప్పండి, మనల్ని సృష్టించింది మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. దేవుని మరచి లోకములో పడిపోయినప్పుడు మన కొరకు వచ్చింది కూడా ఆయనే. మన కొరకు తన ప్రాణాన్ని అర్పించింది కూడా యేసయ్యే. మన కొరకు సిలువలో రక్తం కార్చింది కూడా ఆయనే. ఎందుకంటే మనము ఆయన మహిమలో పాలివారముగా ఉండాలి. సంఘములో ఆయనకు నీవు మహిమార్థముగా నిలబడాలి. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు పూల మొక్కలు కనపడుతుంటాయి అక్కడక్కడ మందిరంలో, కొన్ని మొక్కలు కనపడుతుంటాయి పెట్టినప్పుడు. ఆ మొక్కలు ఆ కలరు, ఆ విధానాన్ని చూసినప్పుడు ఇది కరెక్ట్గా ఈ పిల్లర్కి, చెప్పండి, ఇది కరెక్ట్గా దీనికి సెట్ అయింది, భలే అందాన్ని ఇస్తుంది అంటారు. ఇంతగా దాని గురించి మనం మాట్లాడుకోవటానికి గల కారణం ఏంటంటే, తెచ్చినటువంటి వ్యక్తి జ్ఞానం గలవాడు కావచ్చు, జ్ఞానం లేనివాడు కావచ్చు. కానీ ఆ పెట్టిన చోట అది అలా నిలిచి ఉంది కాబట్టి చూసేవాడికి ఏం కలిగిస్తుందంట, చెప్పండి, మహిమను, సంతోషాన్ని, నెమ్మదిని, సమాధానాన్ని కలిగిస్తుంది. దైవజనుడు పౌలు చెప్తున్న మాట ఏంటంటే, అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేయుటకు ఆయనకు మాత్రమే తగును. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు దేవుడు మనందరిని ఎందుకు పిలిచాడంటే, తన మహిమార్థమై మనము నిలిచి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఆయనకు మహిమకరంగా మనం నిలిచి ఉండాలని దేవుని వాక్యం దైవజనుడు పౌలు గారు చెప్తున్నాడు. ఆయన గురించి మనం బైబిల్ ఎన్నోసార్లు మాట్లాడుకుంటూ ఉంటాం. నరరూప రాక్షసుడని, రక్తాన్ని చిందించిన వాడని, ఎంతోమంది క్రైస్తవుల ప్రాణాలను తీసిన వాడని, అలాంటి వ్యక్తిని దేవుడు ఏం చేశాడంటే తన నామం మహిమార్థమై వాడుకోవటానికి దేవుడు తనని నిలబెట్టుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అనేక మంది తన కుమారులను, కుమార్తెలను తన మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తకు శ్రమల ద్వారా సంపూర్ణంగా వారిని ఏం చేశాడంట, చెప్పండి, సంపూర్ణ పరిశుద్ధునిగా వారిని చేయటండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు మనల్ని ఎవరు పరిశుద్ధపరచాలి? మనల్ని మనమే, చెప్పండి, మనల్ని మనమే సెర్చ్ చేసుకోవాలి. ఎప్పటి నుంచో చెప్పాలని ఒక మాట. నేను నా రూమ్లో, బాత్రూంలో కలర్ ఉంట ఒకటి పెడతాను. కలర్ ఉంటుంది. అది ఎక్కడ ఉండాలి చెప్పండి? ఎక్కడ ఉండాలి కలర్ ఉంటా? స్నానం చేసేటప్పుడు ఏస్ట్ నీళ్ళు పోతాయే, ఆ ఏస్ట్ నీళ్ళ దగ్గర స్మెల్ రాకుండా అక్కడక్కడ వేస్తాం. వీళ్ళు ఏం చేస్తారు తెలుసా? నేను ఆరాధన ముగించుకుని వెళ్ళే లోపు నా సబ్బులో ఉంటుంది, అది సబ్బు బాక్స్లో ఉంటుంది. దాన్ని తీసుకెళ్ళి ఎక్కడ పెడతారు వీళ్ళు చెప్పండి? అది ఎక్కడ ఉండాలి? సబ్బు ఎక్కడ ఉండాలి? బాత్రూంలోకి వెళ్ళినప్పుడు కంపు వాసన రాకుండా ఉండేదానికి ఏంటండి, మనం స్నానం చేసే చెడు నీళ్లు పోయేటప్పుడు అక్కడి నుంచి మళ్ళీ చెడు స్మెల్ బయటికి రాకుండా ఉండేదాన్ని దానికి అక్కడ వేస్తాం. వీళ్ళు ఏం చేస్తారు తెలుసా? దాన్ని తీసుకొచ్చి నా సబ్బులు పెడతారు.
అంటే కొందరికి తెలియదు, తెలియకనే చేస్తూ ఉంటారు కొంతమంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటే ఎప్పుడు పోతే ఏమైందిలే అని. ఏంటండి, ఎప్పుడు పోతే ఏమైంది? ప్రార్థనకు లాస్ట్లో పోయి ఆశీర్వాదం తీసుకున్నా ఒకటే. అంటే చివరి ప్రార్థనలో పాలు పొందిన అంత ఆశీర్వాదకరంగా అనిపిస్తుంది. అంటే నువ్వు ఎంత భక్తుడివో అనిపించు, ఎంత భక్తుడివో ఒకసారి గమనించు. అంత భక్తి నీలో ఉందా? ప్రైజ్ ది లార్డ్. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ఈ వాక్య భాగాన్ని చక్కగా దైవజనుడు పౌలు గారు చెప్పారు. ప్రైజ్ ది లార్డ్. మరొక మాట, దెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వాక్యం, 2:4. ఇక్కడ ఏమంటున్నాడంటే, సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన వెంచబడిన వారమైతే మనుషులను సంతోషపెట్టు వారము, మన హృదయమును పరీక్షించు దేవుని సంతోషపెట్టు వారమై బోధించుచున్నాము. ప్రైజ్ ది లార్డ్. బోధ ఎవరికి చెప్పండి? బోధ ఎవరికి చేయాలంట? సంతోషం ఎవరిని పరచాలి? మనం చెప్పండి. సంతోషం ఎవరిని పరచాలి? దేవుడు సంతోషపరచాలి. మరి బోధ ఎవరికండి? మార్పు లేని వాడికి. నేను మారు మనసు పొందాను కదా అని నువ్వు అనుకుంటే కుదరదు. వాక్యము ఎవరికి అందించాలి అంటే, మార్పు చెందిన వంటి విశ్వాసులైన వారికి వాక్యము వారికి అందించాలి. ఇక్కడ చెప్పబడిన మాటను మనం గమనిస్తే ఇక్కడ అంటున్నాడు, సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన వెంచబడిన వారమై. ఎంచబడిన వారం అయితేనా? తావత్ లేదాడా కింద లేదా? అంతేనా? అంటే మాకంటే ఎక్కువ ఎప్పుడు చదివాడు పాస్టర్ గారు అని అనుకోబాకండి. వైకి తావత్తు ఉందా లేదా? లేదా లేదా బైబిల్లో? ఏదో విచిత్రంగా ఉంది. నా దగ్గర ఉందే. సరే చదవండి. మనుషులను సంతోషపెట్టు వారము కాక, అది ఎవరిని? ఇక్కడ ఏమన్నాడండి? మనుషులను సంతోష పెట్టువారము కాక మన హృదయమును పరీక్షించు దేవునినైనా. దేవుని ఎవరిని సంతోష పెట్టాలంట? మనం ఎట్లా సంతోష పెట్టాలి? ఏ విధంగా సంతోష పెట్టాలి? భార్యను ఎలా సంతోష పెడితే మంచి వంట పెడుతుంది, వంట చేసి. భర్తను ఏ విధంగా సంతోష పెడితే మనతో సమాధానం కలిగి ఉంటాడు. ఆలోచన కలిగి ఉండాలి. ఆలోచన లేని పనులు చేయకూడదు. ప్రైజ్ ది లార్డ్. మూర్ఖత్వంగా వ్యవహరించే పని ఏంటంటే, లేని పని ముప్పు తెచ్చి పెడుతుంది, సమస్య తెచ్చి పెడుతుంది, సమాధానం కోల్పోయేటట్లు చేస్తుంది. అందుకని దైవజనుడు పౌలు గారు ఇక్కడ చెప్పబడుతున్నటువంటి మాట ఏంటంటే, మనుషులను మాత్రం సంతోషపెట్టు వారము కాకుండా మన హృదయాన్ని పరీక్షించే దేవునికి మనం ఏం కలుగు చేయాలంట? ఆయన మనము సంతోషపెట్టాలి. మనుషులను సంతోషపెట్టేది ఎవరు? సేవకులే. ఆ సంతోషం వేరుగా ఉంటుంది. ఏంటండి? 4 మాటలు నవ్వించి కవ్వించి, ఏంటండి నవ్వించి కవ్వించి, ఎటువంటి వేరే విధంగా లేకుండా, కొంచెం ఘాటుకు లేకుండా, ఏంటంటే దీటుకు లేకుండా 4 మాటలు నవ్వించి కవ్వించి పంపించేసామనుకోండి, వాళ్ళు ఏమంటారు తెలుసా? ఈరోజు భలే చెప్పారు, వాక్యం బ్రహ్మాండంగా చెప్పారని చెప్తారు. ఎందుకంటే అందరిని నవ్వించారు కదా.
కొంచెం మార్పు చెందాలి, వాక్యానుసారంగా నడిపించబడాలి. ఎంతకాలం ఈ రోత బ్రతుకుతావు? అవినీతిలో ఎంతకాలం జీవిస్తావు? కట్టబడిన గాడిదలాగా ఎంతకాలం బ్రతుకుతావు అని గట్టిగా చెప్పామనుకోండి, మనం కట్టబడ్డామా? మనం అవినీతి పరులమా? పాపమనే రుచిలో ఉన్నామా మనం? ఏంటంటే అని చెప్పి ఈడు మాట్లాడుకొని ఏం చేస్తారు చెప్పండి? దేవుణ్ణి దుఃఖ పెడతా ఉంటారు. అందుకని దైవజనుడు పౌలు గారు చాలా చక్కగా చెప్పాడు, మన హృదయములను పరీక్షించు దేవునైనా సంతోషపెట్టు వారమై బోధించుచున్నాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి బోధించే వ్యక్తి దేవుని సంతోష పెట్టాలని ఉన్నప్పుడు విన్నవాడు ఎవరిని సంతోష పెట్టాలి? చెప్పండి. ఇప్పుడు సేవకుడు వాక్యాన్ని బోధించినప్పుడు వింటున్న నీవు మనస్సును మార్చుకొని ఆ విధంగా క్రమంగా నడుచుకుంటే వాక్యం బోధించే సేవకుడు ఎంత సంతోషంగా ఉంటాడండి. అరే, విశ్వాసులు చెప్పినటువంటి మాట వింటున్నారు, నా పిల్లలు నా మాట వింటున్నారు, నమ్మకంగా నడిపించబడుతున్నారు అని చెప్పి ఆయన ఏం చేస్తాడంటే ఇంకా వారిని ప్రోత్సహిస్తాడు. ఇంకా చెప్పండి, ఏం చేస్తాడండి? ఇంకా సహకారిగా ఉంటాడు. పరిగెత్తేవాడిని ఇంకా కొంచెం పరిగెత్తాలి, ఇంకా దగ్గరికి వచ్చేసాం, పరిగెత్తు, అయిపోయింది, నువ్వు పరిగెత్తావు అన్నావు అనుకోడు, పరిగెత్తాడు. నీ వల్ల కాదులేరా, ఇదిగో నీళ్ళు తాగి పడుకో, కూర్చో కాసేపు చెట్టు కింద అని అన్నావు అనుకో, వాడికి ఏమొస్తుంది? నీరసం వస్తుంది. నీకేమొస్తుంది? మూర్ఛ వస్తుంది. వాడికేమో నీరసం వచ్చేస్తుంది, వీడికేమో మూర్ఛం వచ్చేస్తుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వాక్యము బోధించుట్లో ఉత్సాహం ఉండాలి, దేవుని మాటలు వినే దాంట్లో కూడా అంతే ఉత్సాహంగా నీవు ఉండాలి. మనం అందరము కూడా మన హృదయ రహస్యాలు విరిగిన వంటి దేవుని, మన హృదయాన్ని పరీక్షించే దేవుని మనం ఏం చేయాలంటే మనం ఆయన సంతోషపెట్టాలి, ఆయన సంతోషపెట్టాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మొన్న 1వ తారీఖు కొంతమంది పాపం తీసుకెళ్ళి పడేస్తున్నారు. ఏంటిది? అది నేను అనుకున్నాను బాగలేదేమో, టేస్ట్గా లేదేమో అని చెప్పి అనుకున్నాను. ఆ తర్వాత వాళ్ళని అడిగితే ఎందుకు అంత ఎక్కువ ఏమించుకోకపోతే కొంచెం తగ్గించుకోవచ్చు కదా. ఏంటండి, పీకల దాకా తిని సొంటి నవ్వులుకుంటూ మిద్ది మీద అటు ఇటు తిరిగి అరిగించుకునే బదులు కొంచెం తక్కువ తింటే ఏమైందండి? కొంచెం తగ్గించుకుంటే ఏమైంది చెప్పండి? ప్రైజ్ ది లార్డ్. ఎందుకు అలా చేశారని అడిగితే అప్పుడు అంటున్నారు, వడ్డిచ్చే వాళ్ళు ఎక్కువ వేసేసారండి. చెప్పండి, ఎవరు వేశారంట? అదే మరి. ప్రైజ్ ది లార్డ్. ఎవరి మీద వేస్తారండి? వడ్డిచ్చే వాళ్ళు ఎక్కువ, మేము చాలు అంటూనే ఉన్నాం కానీ వాళ్ళు. చెప్పండి, నా పొరపాటు అయిందని ఎవడన్నా ఒప్పుకుంటాడా చెప్పండి? ఉన్నారా ఎవరన్నా ఒప్పుకునేవాళ్ళు? ఆశతో పెట్టుకున్నానండి, తినలేకపోయాను అని ఎవడన్నా ఒప్పుకుంటాడా? పొరపాటును కూడా ఒప్పుకోడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఏమన్నా మనం ఒరే బుద్ధిహీనురాలు అన్నాం అనుకో, నిజమే మాస్టర్ గారు చెప్పిన నేను బుద్ధిహీనురాలని, నేను బుద్ధిహీనుని అని ఒప్పుకుంటాడా? ఆడ కూర్చొని పక్కలో చెప్తారు మనకు బుద్ధి లేదు అంట, ఈయనకు బుద్ధి ఉందంట, ఆయన ఏదో పెద్ద బుద్ధిమంతుడిలాగా మనకు బోధిస్తూ ఉన్నాడు అని మాట్లాడే ఆడోళ్ళు లేకపోలేదు, మగోళ్ళు లేకపోలేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో దైవజనుడు పౌలు గారు చాలా చక్కగా చెప్పాడు, సువార్తను చెప్పండి
మాకు అప్పగించుటకు యోగ్యులమని ఏమంటున్నాడండి? ప్రైజ్ ద లార్డ్. ఈ రాత్రి దేవుని వాక్యాన్ని వింటున్న నీవు అనుకోవాల్సింది ఏంటంటే, మేము యోగ్యులమని ఎంచి ఈ రాత్రి మాకు దేవుని వాక్యము చెప్పండి, యోగ్యులమని దేవుడు మమ్మల్ని ఎంచి ఆయన సన్నిధికి నడిపించి ఆయన మాటలు మమ్మల్ని చెప్పండి మాకు వినేటట్లు బోధించేటట్లు ప్రభు చేస్తున్నాడని ఆలోచన చేస్తే ఎలా ఉంటుంది? ఇప్పుడు దైవజనుడు పౌలు ఎంతమంది లేని ప్రపంచంలో మనుషులు, మీరందరూ మనుషులు కదా, మరి మీకు అప్పగించవచ్చు కదా సువార్తను. దేవుడు మమ్మల్ని ఎందుకు వెన్నుకున్నాడు? అదే దైవజనుడు పౌలు అంటున్నాడు, సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన వెంచబడిన వారము. ఒకటి యోగ్యులమని, రెండోది వెంచబడిన వారం. ఇప్పుడు పరిచర్య చేయండి అని ఎవరిని అంటాం మనం? చేసే మనసు ఉన్నవాడికే చెప్తాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో దైవజనుడు పౌలు దేవుడు ఏం చేశాడంటే, ఒకటి యోగ్యులని చెప్పి దేవుడు వారిని ఏం చేశాడంట? సువార్తను అప్పగించాడు. రెండోది ఏంటంటే వెంచబడిన వారు. మనం అనుకోవచ్చు కదా, మనం ఈ రాత్రి మనము ఆయన సన్నిధిలో వెన్నిక చేయబడిన వారం, వెంచబడిన వారం. ఆయన మాటలు వినటానికి వెంచబడిన వారం, వెన్నిక చేయబడిన వంటి వారం. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ఈ వాక్య భాగం చక్కగా చెప్పబడింది. ప్రైజ్ ది లార్డ్. అందుకని మనుషులను సంతోషపెట్టు వారము కాక మన హృదయములను పరీక్షించు దేవుని చెప్పండి, ఎవరిని సంతోషపెట్టాలంట? మన హృదయాన్ని పరీక్షించే దేవుని మాత్రమే మనము సంతోషపెట్టాలి. అప్పుడప్పుడు దేవుడు ఏం చేస్తుంటాడు? మనల్ని చెప్పండి, మనల్ని ఏం చేస్తుంటాడంట? పరీక్షిస్తూ ఉంటాడు. దేవుడు పరీక్షించినప్పుడు మనం ఏం చేయాలి? చెప్పండి, ఏం చేయాలంట? జాగ్రత్త పడాలి, జాగ్రత్త పడాలి. ఇప్పుడు నేను విజిటింగ్కి వస్తాను, వచ్చినప్పుడు వస్తున్నారని తెలిస్తే మీరు ఏం చేస్తారు? జాగ్రత్త పడతారు. అలా ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు వచ్చిన వంటి వ్యక్తిని అవన్నీ చూసినప్పుడు భలే ఉందండి మీ ఇల్లు అంటాడా? శుభ్రం చేసుకోవడానికి కూడా చేతగాని వాళ్ళ ఇళ్ళని అనుకుంటారు. కానీ పరిశుద్ధ గ్రంథ లేఖనములో దైవజనుడు పౌలు ఒకటి సువార్తను వారికి అప్పగించాడు, రెండోది యోగ్యులమని చెప్పండి, యోగ్యులమని దేవుని వలన వెంచబడిన వారు. మనుషులకు మాత్రమే కాదు సంతోషపెట్టడం. ఎవరికి పెట్టాలంటే సంతోష పెట్టాలి? మనం హృదయ రహస్యాలు విరిగిన మన హృదయాన్ని పరీక్షించే దేవుని మనము సంతోష పెట్టాలి. ప్రైజ్ ది లార్డ్. ఇంకొక మాట, యోహాను మొదటి పత్రిక, బైబిల్ ఉన్న వాళ్ళు చూడండి, మొదటి పత్రిక 5వ అధ్యాయము 5వ అధ్యాయం 2వ వాక్యం. ఇక్కడ చెప్పబడిన మాట ఏంటో చూద్దాం. మనము దేవుణ్ణి ప్రేమించుచు ఆయన ఆజ్ఞలను నెరవేర్చువారమైతిమా. ఉండండి ఉండండి ఉండండి, ఏమంటున్నాడండి అక్కడ? మనము దేవుని ప్రేమించుచు ఆయన ఆజ్ఞలను నెరవేర్చువారమైతిమా. చెప్పండి, నెరవేరుస్తున్నారా ఆయన ఆజ్ఞలను? దేవుని ఆజ్ఞలను నెరవేరుస్తూ ఉన్నారా? దేవుని ఆజ్ఞ ఏమిటి? సమయానికి టయానికి రావాలి, టయానికి రావాలి. ఆజ్ఞ అతిక్రమం పాపం. సమయానికి దేవుని సన్నిధికి రావాలి.
ప్రైజ్ ది లార్డ్. మొక్క వెదిగే కొంది కాపరి ఏం చేస్తాడు చెప్పండి? నీళ్లు చెప్పండి. మొక్క వెదిగే కొంది అది వెదుగుతూ ఉంటే దాన్ని బలం వేస్తాడు, నీళ్ళు వేస్తాడు, ఇది ఇంకా త్వరగా పెరగాలని. ప్రతి సేవకుడు కూడా అంతే. సంఘాల్లో నా సంఘం అభివృద్ధి చెందాలి, బాగుండాలి, విశ్వాసులు మంచి మనసు కలిగిన వారే ఉండాలని ప్రతి సేవకుడు కోరుకుంటాడు. మరి విశ్వాసులైన నీవు ఈ రోజున దేవుని ఆజ్ఞను అనుసరించి నడుచుకుంటున్నావా? ఏమన్నాడు ఆయన? మనము దేవుని ప్రేమించుచు ఆయన ఆజ్ఞలను నెరవేర్చువారమైతిమా. తర్వాత ఏమన్నాడు? దేవుని పిల్లలను ప్రేమించుచున్నామని దాని వలనే పెరుగుదుము. దేన్ని బట్టి పెరుగుదుము? ఆజ్ఞలను అనుసరించిన దాన్ని బట్టి తెలిసిపోద్ది నువ్వు ఎంతవరకు ప్రేమిస్తున్నావని. దేవుని సన్నిధిని ప్రేమించిన వాడు సమయానికి దేవుని సన్నిధికి వస్తాడు. దేవుని మందిరాన్ని ప్రేమించువాడు, దేవుని వాక్యాన్ని ప్రేమించువాడు, దేవుని సన్నిధిని ప్రేమించువాడు, దైవ భయము కలిగిన వాడు ఏం చేస్తాడండి? సమయాన్ని పాటిస్తాడు. అందుకని ఆయన చివరిలో ఏం చెప్పాడండి? దేవుని పిల్లలను ప్రేమించుచున్నామని మనము దాని వలనే ఎరుగుదుము. దేని వలన? నువ్వు ఆజ్ఞను అతిక్రమిస్తున్నావా, ఆజ్ఞను పాటిస్తున్నావా? దాన్ని బట్టి నీకు అర్థమైపోద్ది నేను ప్రేమించట్లేదు అని, నేను ఆయన ఆజ్ఞను పాటించట్లేదని, సేవకులు చెప్పే మాట నేను వినట్లేదని నీకు అర్థమైపోద్ది. ఆటోమేటిక్గా నీకు అర్థమైపోద్ది. తెలిసిపోయినా కూడా నువ్వేం చేస్తున్నావు? ఇంకా చెప్పండి, ఇంకా లోకంలోకి కూరకపోతున్నావు, సాతాను సంబంధమైనటువంటి విషయాల్లో కూరకపోతున్నావు, దేవుని సన్నిధికి దూరం అయిపోతూ ఉన్నావే తప్ప దేవుని ప్రేమించే వ్యక్తిగా మాత్రం కనపడుతున్నావు, కానీ దేవుని ప్రేమ నీలో లేదు. దేవుని ఆజ్ఞను పాటించలేని వాడు దేవుని ఎలా ప్రేమిస్తాడండి? దేవుని ఆజ్ఞను ప్రేమించలేని వాడు దేవుని ప్రేమించలేడు కదా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ఈ విషయాన్ని చాలా చక్కగా చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకని శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేయుటకు ఆయనకు మాత్రమే, చెప్పండి, ఆయనకు మాత్రమే తగును. ఇప్పుడు క్రైస్తవుడికి శ్రమ అవసరమా లేదా? నిందే అవసరమా లేదా? చెప్పండి, అవసరమా లేదా? శ్రమ ఉన్నవాడే దేవుని దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తాడు. శ్రమ ఉన్నవాడే దేవుని పాదాలు విడిచిపెట్టడు. శ్రమ ఉన్నవాడు ఆశీర్వదించబడతాడు. శ్రమ ఉన్నవాడు దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వింటాడు. శ్రమ ఉన్నవాడు ప్రార్థన చేస్తాడు. శ్రమ కలిగిన వాడు, శ్రమ పొందుతున్నవాడు పరిచర్య చేస్తాడు. ఏదైనా నింద అవమానం వచ్చినప్పుడు మోకరించి కన్నీళ్లు పెట్టి మామూలుగా చేస్తారా చెప్పండి ప్రార్థన? అది కాస్త తొలగిపోయింది అనుకో, ఎత్తిన చేతులు ఇంక మరలా బాధ కలిగినప్పుడు ఎత్తిన చేతులు ఇంకా తర్వాత ఇంకా ఎత్తటం కుదరదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ విషయాలను చాలా చక్కగా తెలియచేశారు. ప్రైజ్ ది లార్డ్. అందుకని మనము దేవుని ప్రేమించువారుగానే ఉండాలి. నన్ను ప్రేమించువాడు నా వాక్యాన్ని గైకొనిన వాడు ఉంది, బైబిల్లో ఉంది ఆ మాట. నన్ను ప్రేమించువాడు నా తండ్రిని ప్రేమించుచున్నాడు. నా తండ్రిని ప్రేమించువాడు, చెప్పండి, నా ఆజ్ఞలను గైకొంచున్నాడు. అందుకని ఇక్కడ ఏమన్నాడండి ఆయన ఆజ్ఞలను నెరవేర్చువారమైతిమా. ఏమంటున్నాడు అక్కడ? మనల్ని మనమే పరీక్షించుకోవాలి. మనం ఈ వాక్యాన్ని చదివినప్పుడు ఒకసారి మీరు చదువుకోండి. ఏమని? ఆయన
ఆజ్ఞలను నేను నెరవేర్చువారినిగా ఉన్నానా? ప్రైజ్ ది లార్డ్. నువ్వు నెరవేర్చిన వాడవైతే దీవెనకరంగా మార్చబడతావు. శ్రమలలోనైనా, కష్టాల్లో అయినా, నిందల్లోనైనా, అవమానాల్లోనైనా దేవుడు నీకు తోడై ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. ఇంకొక మాట, మొదటి పత్రిక, యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయం 9వ వాక్యం. మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుడు ఎక్కడికి పంపించాడంట? లోకములోనికి పంపెను. దీని వలన దేవుడు మన యందు చెప్పండి, ఏమంటున్నాడండి? మన యందు ఉంచిన ప్రేమ ఎప్పుడు చెప్పండి, ఎప్పుడు ప్రత్యక్షపరచబడుతుందంట? ఒకటి గమనించండి, ఇస్కరియోతు యూదకున్న ఆలోచన, కోరిక ఏంటి? యేసు ప్రభువును పట్టించాలి, ఆయనకు కిరీటము పెట్టాలి. ఆయనకున్న కోరిక, ఆయనకున్న ఆలోచన అదే కదా. ఇక్కడ చివరిలో మనం చదివాం, దీని వలన దేవుడు మన యందు ఉంచిన ప్రేమ ఎప్పుడు చెప్పండి, ఎప్పుడు ప్రత్యక్షపరచబడుతుందంట? దేవుడు మన యందు ఉంచిన ప్రేమ ఏదో ఒక రోజు అది ఏమవుతుంది? ప్రత్యక్షపరచబడుతుంది. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ముగ్గురిని పిలిచాడు. ముగ్గురిని పిలిచి ఇద్దరిని ఏమన్నాడు? భలే నమ్మకమైన దేవుడు వారికి ఇచ్చిన దాన్ని వారు ఏం చేసుకున్నారు? అభివృద్ధి చేసుకున్నారు. దేవుడు ఇతన్ని కూడా ఇచ్చాడు. ఇతను ఇచ్చిన దాన్ని వీడు ఏం చేశాడంట? దాన్ని జాగ్రత్తగా భద్రపరిచాడు. ఒకవేళ పోతే మళ్ళీ నేను ఎక్కడి నుంచి తేగలను అని చెప్పి దాచిపెట్టాడు. చివరికి తీసుకొచ్చి, అయ్యా నువ్వు ఒకటి ఇచ్చావు కదా, నీది నువ్వే తీసుకో. అప్పుడు దేవుడు ఏమన్నాడండి? దేవుని ప్రేమ అతనికి ప్రత్యక్షపరచబడిందా? దేవుని ప్రేమను పొందుకున్నాడా? దేవుడు మంచి దాసుడు అని అతనితో అన్నాడా? దేవుడు ఏమన్నాడండి అతన్ని? చెప్పండి, ఏమన్నాడు? చెడ్డ దాసుడు అన్నాడు. నమ్మకము పోగొట్టుకున్నావు. ఈ కొంచెంలోనే నీవు నమ్మకాన్ని పోగొట్టుకున్నావు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీకు బాగలేదనే సంగతి నాకు తెలుసు. ఏంటండి? నీకు బాగలేదనే సంగతి నాకు తెలుసు. నువ్వు పని చేయలేవు, సరిగా నడవలేవు అనే సంగతి నాకు తెలుసు. నాకు తెలిసి కూడా ఈ కుర్చీ తీసుకెళ్ళి ఆడ పెట్టమంటే నువ్వేమంటావు? పోనీ దేవుడు ఎవరిప్పుడు? మన హృదయాన్ని పరీక్షించే దేవుడు. మన హృదయాన్ని పరీక్షించే దేవుడు. ఈ కుర్చీని తీసుకెళ్ళి ఆడ పెట్టమంటే నువ్వేమంటావు? నాకు బాగలేదని తెలుసు కదా పాస్ గారికి, అయినా నన్ను అంటాడండి. ఇంతమంది లేరా? చెప్పండి, ఇంతమంది లేరా? వాళ్ళకి చెప్పొచ్చు కదా, నాకు బాగలేదు కదా, నాకెందుకు చెప్తున్నాడు ఈ విషయాలు? అక్కడికి వెళ్ళంటాడు, ఇక్కడికి వెళ్ళమంటాడు, అది చేయమంటాడు, ఇది చేయమంటాడు. అసలు నన్ను ఎందుకు అంటున్నాడు అని అనుకునే బదులు, నా పట్ల, నా మీద దేవునికి, దైవ సేవకునికి ఉన్న ఉద్దేశం, ఆలోచన ఏదో ఉంది కాబట్టే ఇతడు నన్నే చెప్పండి. సమయంలో దేవుడు పిలుస్తూ ఉంటే ఎవరి దగ్గరికి వెళ్ళాడు? చెప్పండి, నోరు తెరిచారు. చెప్పండి, ఎవరి దగ్గరికి వెళ్ళాడండి? దేవుడు పిలుస్తుంటే ఏలీ దగ్గరికి వెళ్ళాడు. మీరు పిలిచారని ఆయన దగ్గరికి వెళ్తే ఆయన అంటాడు, నేను నిన్ను పిలవలేదు. చెప్పండి, దేవుడు నిన్ను పిలుస్తున్నాడని తాను గుర్తిరిగి, పిలిచిన వాడిని చిత్తగించుము, నేను చెప్పండి అనమని చెప్పన్నాడు. నీ దాసుడైన నేను ఆలకించుచున్నాను, ఆజ్ఞ ఇమ్మని అడుగు. ఆయన నీకేం చెప్తాడో ఆయన ప్రత్యక్షపరుస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నన్నే చెప్తున్నాడు, నాకే చెప్తున్నాడు, నా గురించే చెప్తున్నాడని నువ్వేమన్నా పెద్ద ఇదే చెప్పండి.
అని అనుకోవాల్సిన అవసరం ఏమైనా ఉందా? ఇట్లాంటి ఆలోచనలు చేసి కొంతమంది వారి జీవితాలను వాళ్ళే పాడు చేసుకుంటున్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో దైవజనుడు పౌలు గారు చాలా చక్కగా తెలియచేశారు. అందుకని ఇక్కడ ఏమన్నాడండి, మనము దేవుని, ఎన్నో వాక్యం అండి? 9వ వాక్యమా? 9, 10? మనం ఆయన ద్వారా జీవించున్నట్లు. ఎవరి ద్వారా అంట? మనము ఆయన ద్వారా జీవించున్నట్లు. ఇప్పుడు మనం ఎవరి ద్వారా ఈ భూమి మీద బ్రతుకుతున్నాం చెప్పండి? ఫ్యాన్ తిరగాలంటే ఏం కావాలా? కరెంట్ కావాలా? కరెంట్ కావాలంటే ఏం చేయాలి? కరెంట్ తయారవ్వాలంటే దానికి సంబంధించిన పరికరాలన్నీ కావాలి. కరెంట్ తయారవ్వాలంటే దానికి నీళ్లు కావాలి. నీళ్లు లేకపోతే కరెంటు తయారు. కరెంటు లేకపోతే ఫ్యాను తిరగదు. దేవుడు మనకు లేకపోతే మన ఈ లోకంలో బ్రతకటం చాలా కష్టం. అందుకని ఇక్కడ ఏమన్నాడండి, మనము ఆయన ద్వారా జీవించున్నట్లు. 1 గంట సేపు గాలి బంద్ చేసే చాలు దేవుడు, నువ్వు ఎంత బలవంతుడో తెలిపోద్ది. ఏంటండి? 1 గంట సేపు చాలండి. 1 గంట సేపు దేవుడు గాలి అసలు పూర్తిగా లేకుండా బంద్ చేసేస్తే ఎట్టుంటుంది? ఎన్ని బుడకలు పగిలిపోతాయో, పెట్ట 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 పగిలిపోతాయి. కేరళలో చూడండి, ఒక ఊరు శ్మశానం తోటగా అయిపోయింది. వరదలు, భయంకరమైన పరిస్థితి. ఊరు శ్మశానంగా మారిపోయింది. గంటలో రాత్రికి రాత్రే ఊరు ఎక్కడ ఉందంటే కనపట్లా, మనవాళ్ళు ఏరంటే కనపట్లా. ఏ క్షణంలో ఏం జరుగుతుందో ఎవరికి కూడా తెలియదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని పిల్లలకు ఇవి ముందుగానే సూచనలు, హెచ్చరికలు. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనంలో ఈ వాక్య భాగం చక్కగా చెప్పాడు. మనము ఆయన ద్వారా జీవించున్నట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను. దీని వలన దేవుడు మన యందు ఉంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడును. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మన యందు ఉంచిన ప్రేమను దేవుడు ఏం చేస్తాడంట? తప్పనిసరిగా దేవుడు మనల్ని ప్రత్యేకపరుస్తాడు, తన ప్రేమను చూపిస్తాడు. నువ్వు ఎంతవరకు ఆయన ప్రేమిస్తున్నావు అనేది తెలిసిపోద్ది. అందుకని మనం చదివాం కదా, ఏమని? మనం ఆయన ఆజ్ఞలను, చెప్పండి, మనం ఆయన ఆజ్ఞలను గైకొనిన వారమైతిమా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ విషయాన్ని మనం బైబిల్లో చూసుకుంటూ పోతే చాలా ఉన్నాయి. భూమి మింగేసింది, అగ్నికి ఆహుతి అయిపోయారు. ఏంటండి? సర్పకాటు చేత రాలిపోయారు. భయంకరమైన పరిస్థితి, దేవునికి వ్యతిరేకంగా విరోధంగా ఉండి. ఇవన్నీ మన జీవితంలో కొన్నిసార్లు ఇవన్నీ గుర్తురావు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీ తల్లి నీకు దేహాన్ని ఇచ్చింది, దేవుడు దాన్ని, చెప్పండి, దేవుడు దాన్ని ఏం చేశాడండి? వెలిగిచ్చాడు. నీ తల్లి నిన్ను దేహాన్ని ఇచ్చింది, దేవుడు దాన్ని వెలిగించాడు. నూనె అయిపోతే నీ దీపము ఆరిపోయే దీపానికి ఎందుకండి ఇన్ని బాధలు? ఎప్పుడు ఆరిపోద్దో కూడా తెలీదు. అలాంటి పరిస్థితుల్లో బ్రతుకుతున్న మనం మన జీవితాన్ని మనమే సరి చేసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. దేవుడు కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ మోకరించండి. ప్రేమస్వరూపి పరిశుద్ధుడైన దేవా, మీకు స్తోత్రాలు. గొప్ప దేవుడు, ఈ రాత్రి
మీ దయగలిగిన హస్తమును చాపండి, కూడిచిన మీ బిడ్డలను దీవించండి. విన్న ప్రతి మాటలు ప్రతి హృదయాల్లో నాటబడి నీరు కట్టి ఫలింపు చేయమని కోరుకొనుచున్నాను. సర్వకృపానిధివైన దేవా, మీకు స్తోత్రాలయ్యా. హృదయ రహస్యాలు విరిగిన దేవుడు, ఈ రాత్రి మాతో ముఖాముఖిగా మీరు మాట్లాడారు. ప్రతి మాటను ప్రతి ఒక్కొక్కరి హృదయాల్లో నాటబడి నిత్యము నీ రాకడ పర్యంత వరకు మీ సన్నిధిలో మీ సాక్షులు స్థిరపరిచి బలపరిచి కృప చూపి నడిపించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు. మీ అందరికీ వందనాలు.